ఏంటమ్మా ఏదో వీడియో కామెంట్ చేసావు? పాపం వాళ్ళకు కూడా డబ్బులు రావాలి కదా శబరి. అమ్మా, ఇన్స్టాగ్రామ్ ఈ కామెంట్స్ హ్యాండిల్ చేయడం వెనక చాలా పెద్ద తతంగా ఉంటుంది. నేను ఒకసారి చెప్తాను. ఇన్స్టాగ్రామ్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్లోని ఒక రీల్ మీద నువ్వు కామెంట్ చేసావు అనుకో, నీ కామెంట్ అనేది ఒక ఇండియన్ డేటాబేస్లో ఫస్ట్ స్టోర్ చేస్తాం. అలానే సేమ్ రీల్కి యూఎస్ఏ నుంచి ఎవరో కామెంట్ చేస్తే దాన్ని యూఎస్ డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు కామెంట్స్కి ఐడీస్ జనరేట్ చేయడం అనేది చాలా పెద్ద తలనొప్పి ప్రాసెస్ అనమాట. ఐడి అంటే ఏంటి? మన స్కూల్లో ఒక రోల్ నెంబర్ లాంటిది అనమాట. ఈ ఐడీస్ జనరేట్ చేయడానికి మనకి 3 ప్రాపర్టీస్ మెయిన్గా ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే ఐడీస్ అనేవి యూనిక్గా ఉండాలి. సెకండ్ ఏంటంటే ఐడీస్ అనేవి సార్టబుల్గా ఉండాలి. అంటే ఫస్ట్ ఐడి ఏది జనరేట్ చేసాం, సెకండ్ ఐడి ఏది జనరేట్ చేసాం అనేది తెలిసి ఉండాలి మనకి. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఐడి యొక్క సైజ్ అనేది చిన్నగా ఉండాలి, మరి పెద్దగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఐడీస్ జనరేట్ చేయడం కోసం మన దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే స్నోఫ్లేక్ స్ట్రాటజీ. దీంట్లో ఏంటంటే ఒక 64 బిట్ ఐడి అనేది మనం జనరేట్ చేస్తాం. దీంట్లోని ఫస్ట్ 41 బిట్స్ టైం స్టాంపే ఉంటుంది. టైం స్టాంప్ దేనిది? నువ్వు ఒక కామెంట్ చేస్తే ఆ కామెంట్ డేటాబేస్ స్టోర్ అవుతుంది కదా, ఏ టైంలో స్టోర్ అయిందా ఆ టైం స్టాంప్ అక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, ఈ టైం స్టాంప్ యాడ్ చేయడం వల్ల మనం ఈజీగా ఐడీస్ని సార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 11 బిట్స్ అనేది మెషిన్ ఐడి. అసలు ఈ కామెంట్ ఏ మెషిన్ హ్యాండిల్ చేసిందో ఆ మెషిన్ ఐడిని కూడా మనం స్టోర్ చేసుకుంటాం. దీనివల్ల ప్రతి ఐడికి ఒక యూనిక్నెస్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే మెషిన్కి చాలామంది ఒకటే టైంలో కామెంట్స్ చేశారనుకో, వాళ్ళందరికీ టైం స్టాంప్ సేమే ఉంటుంది, మెషిన్ ఐడి కూడా సేమ్ ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం కౌంటర్ని వాడి యూనిక్ ఐడిని జనరేట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా స్నోఫ్లేక్ని వాడి మనం యూనిక్ ఐడిని జనరేట్ చేయొచ్చు అక్రాస్ ద సిస్టమ్స్.